బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సిట్ చీఫ్ సజ్జనార్ నోటీసులు పంపారు. తనపై 7 కేసులున్నాయని ప్రవీణ్ కుమార్ ఆరోపించారని అందులో పేర్కొన్నారు. తనపై చేసిన ఆరోపణలకు ప్రవీణ్ కుమార్ ఆధారాలు ఇవ్వాలన్నారు సజ్జనార్. 2 రోజుల్లో ఆధారాలు ఇవ్వకుంటే క్రిమినల్ చర్యలు తప్పవని నోటీసుల్లో పేర్కొన్నారు సిట్ చీఫ్ సజ్జనార్. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిట్ సజ్జనార్ గురించి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. లోతైన విచారణ ఆయన మీద జరగాలి. ఆయన మీద 7 కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 7 కేసులు ట్యాపింగ్ వ్యవహారంలోనే ఆనాడు ఇంటెలిజెన్స్ అధికారుల మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఎదుర్కొంటున్న సజ్జనార్ గారు ఇప్పుడు సిట్ చీఫ్ ఎట్లయితారు అంటున్నా నేను. అది పాయింట్. ఏ నైతిక హక్కుతో ఇవాళ 9 పోలీస్ స్టేషన్లో కేసులున్న సజ్జనార్ గారు సిట్ చీఫ్గా ఎట్లా నియమిస్తారు డీజీపీ గారు? ఈనాటి డీజీపీ, ఆనాడు చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఆనాడు డిఐజీ, ఎస్ఐబి, ఈరోజు కమిషనర్ ఆఫ్ పోలీసు. వీళ్ళు ఏ విధంగా ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తారు? లోతైన విచారణ. ఇసుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సిట్ చీఫ్ సజ్జనార్ అయితే నోటీసులు ఇచ్చారు. తనపై 7 కేసులున్నాయని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సో దీనికి సంబంధించి ఏవైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలంటూ కూడా సజ్జనార్ నోటీసులు పంపారు. అయితే 2 రోజుల్లో ఆధారాలు ఇవ్వాలి, 2 రోజుల్లో తగిన ప్రూఫ్స్ సబ్మిట్ చేయకపోతే క్రిమినల్ చర్యలు తప్పవంటూ కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు సిట్ చీఫ్. రెడ్డిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిట్ చీఫ్ సజ్జనార్ గురించి ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలంటూ 2 రోజుల్లో ఆధారాలు ఇవ్వాలి అంటూ కూడా సజ్జనార్ నోటీసులు ఇచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు. మరి దీనికి సంబంధించి సజ్జనార్ పై మొత్తం 7 కేసులున్నాయి ఏపీలో. మరి అటువంటి కేసులున్నటువంటి వ్యక్తి ఈ రోజు సిట్ చీఫ్ సజ్జనార్ అదే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన చీఫ్ గా ఏ విధంగా ఉన్నారు అంటూ కూడా ఆయన కొన్ని క్వశ్చన్స్ అయితే రేస్ చేస్తున్నారు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైతే క్వశ్చన్స్ రేస్ చేశారో దానికి సంబంధించిన ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి 2 రోజుల్లో. ఒకవేళ సబ్మిట్ చేయని పక్షంలో అతనిపైన క్రిమినల్ కేసులు ఉంటాయంటూ కూడా నోటీసుల్లో పేర్కొనడం అయితే జరిగింది. ఇసుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సిట్ చీఫ్ సజ్జనార్ నోటీసులు పంపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో వాటికి ఆధారాలు సమర్పించాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఏమేమి విషయాలు ఆ నోటీసుల్లో ఉన్నాయి? రేఖ, ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసిన అనంతరం కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది వేగవంతం జరుగుతుంది. బీఆర్ఎస్ కీలక నేతలైనటువంటి మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ లను కూడా సిట్ విచారించింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన సంచలన వ్యాఖ్యలు కొంత ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయనే సజ్జనార్ పైన సిట్ కొత్త ఇన్ఛార్జ్ సజ్జనార్ తో నేతృత్వంలో ఏర్పాటు చేశారు. అందులో 9 మంది బృందం ఉన్నారు. 5 ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కొన్ని కీలక ఆరోపణలు చేస్తున్నారు. సిట్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సజ్జనార్ పైన అనేక ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు ఉందంటే ఒక ఆరోపణ చేశారు. 7 అంశాలకు సంబంధించినటువంటి ఆరోపణ చేసినట్లు ఎవరు తెలుస్తుంది. కేటీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ భవన్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశం వేదికగా బహిరంగంగా ఆయన ఈ సిట్ కి సంబంధించినటువంటి ఎంక్వైరీ పైన ఫోన్ ట్యాపింగ్ విచారణ పైన కొన్ని అంశాలు లేవనెత్తారు. అందులో ప్రధానంగా సజ్జనార్ నోటుకు సంబంధించినటువంటి సందర్భంగా సజ్జనార్ ఫోన్ ట్యాపింగ్ చేశాడన్న కేసులు పెట్టారని, ఇప్పుడు అదే సజ్జనార్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చేస్తా అంటున్నారని, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చేసే అధికారం ఐపీఎస్ అధికారి హైదరాబాద్ సిపి అయినటువంటి సజ్జనార్ కు లేదని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. రాజకీయ నాయకులను వేధించడానికే ఈ సిట్ ను ఏర్పాటు చేస్తున్నారు, దానికి సజ్జనార్ ని చీఫ్ గా చెప్పారంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో నైతిక అర్హత సజ్జనార్ కు సిట్ బృందానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి దర్యాప్తు చేసే అధికారం లేదని చెప్పారు. గతంలో జరిగినటువంటి కొన్ని కేసులకు సంబంధించినటువంటి ఎంక్వైరీ సందర్భంగా సజ్జనార్ పైన కేసులు నమోదయ్యాయన్న అంశాన్ని ఆయన లేవనెత్తారు. సో దీనికి సంబంధించినటువంటి వెంటనే హైదరాబాద్ సిపి సిట్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సజ్జనార్ కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ కి సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి విషయం పైన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తుకు సంబంధించిన విషయం పైన కూడా సజ్జనార్ కొంత క్లారిటీ ఇచ్చి ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేశారు. అందుకే గడిచినటువంటి కొద్దిసేపటికే ఆర్ఎస్ ప్రవీణ్ చేసినటువంటి సంచలన ఆరోపణలకు 2 రోజుల్లో సజ్జనార్ పైన సిట్ పైనటువంటి ఆరోపణలు చేసిన
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అందుకు సంబంధించిన కేసుల వివరాలు, ఎఫ్ఐఆర్ల వివరాలు, దానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు, సజ్జనార్ పైన జరుగుతున్నటువంటి ఆరోపణలు, కేసులకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి వివరాలు, 7 అంశాలపైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆ 7 అంశాలకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి వివరణతో 2 రోజుల్లో సిట్ ముందు హాజరై ఇవ్వాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. మరి దీనిపైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎలా స్పందిస్తారు, ఎలా రియాక్ట్ అవుతారని చూడాలి. సిట్ నోటీసులకు, సజ్జనార్ ఇచ్చిన నోటీసులకు స్పందించి ఆ వివరాలు అందిస్తారా, విచారణకు హాజరవుతారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.